హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవీస్ వరల్డ్. మీకు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూడగానే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈరోజు మన వీడియో అయితే హెయిర్ గ్రోత్ ఎందుకు జరగట్లేదు, హెయిర్ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఏం చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుంది, అసలు అవుతుందా లేదా, అదేనండి ఈరోజు మన వీడియో అయితే. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ నేనైతే మీతో ఈరోజు షేర్ చేస్తాను. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో లాంగ్ హెయిర్ కానీ లేకపోతే లాంగ్ జడ కానీ ఇష్టం లేని వాళ్ళే ఉండరు. అసలు ఆడవాళ్ళకి జుట్టు అంటే ఎంత ఇష్టమో, సో నాకు కూడా అలాగే ఇష్టం అండి. సో యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు చాలా పెద్ద జుట్టు ఉండేది, పెద్ద జడ ఉండేది. సో ఇంటర్మీడియట్ ఏజ్ అంతవరకు ఉండేదన్నమాట. సో ఇక ఆ తర్వాత మెల్లిమెల్లిగా రెడ్యూస్ అవ్వటం అనేది మొదలుపెట్టింది. సో నేనైతే వదలలేదు, నేను కూడాను పట్టు వదలని విక్రమార్కురాలుగా ట్రై చేస్తూనే ఉన్నాను. సో ఈరోజు నేను నా టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది హెయిర్ అసలు పెరిగిద్దా పెరగదా, సో ఏం చేస్తే పెరుగుతుంది, అసలు పెరుగుతుందా లేదా అనేది మీకు మాత్రం ఫుల్గా అయితే అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామా. సో నేను కూడాను హెయిర్ గ్రోత్కు చాలా వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు యూట్యూబ్లో. సో అలా ఒకరోజు నాకు వేదిక్స్ అనేది కనిపించింది, మా ఫ్రెండ్ కూడా యూజ్ చేసింది. సో తను నాకు సజెస్ట్ చేసింది, వేదిక్స్ యూజ్ చేయి, హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ కంట్రోల్ అవుతుంది, తర్వాత హెయిర్ గ్రోత్ సంగతి అని. సరే ఉన్న హెయిర్ అన్నా కాపాడుకుందాం కదా అని, మీరు నమ్మరండి అది చాలా కాస్ట్లీనే. నేను 6 months యూజ్ చేశానండి, 6 months లిటరల్లీ. బట్ నాకైతే నో యూస్, అంటే నాకు నో యూస్, మేబీ కొంతమందికి యూజ్ అయ్యి ఉండుండొచ్చు, నేను దాని గురించి అయితే మాట్లాడలేదు. సో అంత కాస్ట్లీ యూజ్ చేసినా కూడా నాకైతే పెరగల. సో లీవ్ ఇట్, నేను వేదిక్స్ని వదిలేసాను. సో ఆఫ్టర్ వేదిక్స్ నేను ఇంకా కొన్ని హెయిర్ ఆయిల్స్ని యూజ్ చేశానండి. చాలా అంటే చాలా అనమాట. అంటే మార్కెట్లో దొరికే బాటిల్స్ రూపంలో ఉన్నటువంటి ప్రతి హెయిర్ ఆయిల్ని నేను యూజ్ చేశాను. ఇక పేర్లని నేను చెప్పదలుచుకోవట్లేదు. సో ఇలా కాదని న్యాచురల్ ప్రొసీజర్లో హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము అని మా అత్తగారి హెల్ప్ తీసుకొని అది కూడా స్టార్ట్ చేశాను. సో ఇలాగే మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కాలోంజీ సీడ్స్ ద్వారా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటే దానివల్ల యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో చూశాను నేను. ఓకే ట్రై చేద్దాం ఇది కూడాను అని మొదలుపెట్టాను. కాలోంజీ సీడ్స్ కొనుక్కొచ్చాను, ఇది 3rd బ్యాగ్ నాదైతే. సో కాలోంజీ సీడ్స్ తీసుకొచ్చాను, జీరా అంటారు అనుకుంటా, ఇవి బ్లాక్ కాలోంజీ సీడ్స్ అంటే షాప్లో ఇచ్చారు నాకు కూడా. సో ఇవి తీసుకున్నాను. అలాగే మెంతులు, తర్వాత లవంగాలు, కాలోంజీ సీడ్స్, కరివేపాకు ఇవన్నీ బాగా నూరి ఇంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్లో వేసి ఒక 3 days ఎండకి ప్రొజెక్ట్ చేసేసి అలా వదిలేసి ఆ తర్వాత ఆ హెయిర్ ఆయిల్ వాడితే అసలు ఎంత యూజ్ ఉంటుందో అని చెప్పారు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో అట్లాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు ఎవరికైనా ఒక చిన్న ఆశ ఉంటుంది, అవును మనం కూడా యూజ్ చేద్దామని. సో నేను కూడా ప్రిపేర్ చేశానండి. ఇదిగోండి బాటిల్, చూసారు ఇదంతా అదే అనమాట. సో ఇందులో కాలోంజీ సీడ్స్, మెంతులు, లవంగాలు, కరివేపాకు ఇవి 3 బాగా నూరి ఆయిల్ ఈ బాటిల్కి ప్రిపేర్ చేశానండి. బాటిల్ అంటే ఎంత బాటిల్లో చూసారా. సో ఈ బాటిల్ నిండా నేను ఆయిల్ ప్రిపేర్ చేసి దీన్ని నేను 3 months వాడాను. 3 months నేను ఏది చేసినా 1 month 2 months వాడి వదిలేను, మినిమం 3 to 6 months చేస్తాను. ఎందుకంటే రిజల్ట్ అనేది మనకు అప్పుడే తెలుస్తుంది. సో ఈ బాటిల్ ఆయిల్ వాడినా కూడా నాకైతే నో యూస్. సో ఇక్కడ కూడా నాకు మళ్ళీ ఎక్స్పెన్సివే అనిపించింది. సో ఇవన్నీ కొనుక్కొచ్చుకొని నూరుకొని చేసుకోవటం. సో ఇలా కాలోంజీ ఆయిల్ వాడినా కూడా ఇది అయిపోయింది, ఇది కూడా వదిలేశాను. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకొక వీడియో చూశాను. అవిసె గింజలు ఉంటాయి, వాటిని బాయిల్ చేసేస్తే ఒక జెల్ వస్తుంది, ఆ జెల్లో విటమిన్ ఈ వేసి అది హెయిర్కి పెట్టుకోవచ్చు. అలాగే ఆనియన్ జ్యూస్లో అలోవెరా జెల్ కలిపేసి అది హెయిర్కి పెట్టుకోవచ్చు. అలాగే తర్వాత మెంతుల్ని నైట్ అంతా నానబెట్టి పెరిగేసి మందార పువ్వు మందారాకేసి ప్యాక్ చేసి హెయిర్కి పెట్టుకోవచ్చు అని ఇది ఒక వీడియో చూశాను నేను. సో ఇది కూడా చేశాను. సో చెప్పాను కదా, నేను ఏదైనా 1 month 2 months చేసి ఆపను, నియర్లీ 5 to 6 months చేయాల్సిందే. ఏమో ఏది యూజ్ చేస్తే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది, ఎందుకంటే హెయిర్ అంటే మనకి ఇష్టం కదా బాగా. సో అవి కూడా తీసుకొచ్చాను, అవిసె గింజలు తీసుకొచ్చాను. ఇవి కూడా నియర్లీ నేనైతే 4 months చేసి ఉంటానండి. అసలు ఇదైతే ఎంత పెద్ద ప్రొసీజర్. హీట్ చేయటం, వీటి నుంచి జెల్ తీసుకోవడం, కలపటం, హెయిర్కి పెట్టుకోవడం, 1 hour వెయిట్ చేయడం, హెడ్ బాత్ చేయడం, మళ్ళీ హెడ్ బాత్ కూడా షాంపూస్తో చేయకూడదు, ఓన్లీ కుంకుడుకాయలతోనే చేయాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్ కూడా నేను చేశాను. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కూడా నాకు హెయిర్ గ్రోత్ అనేది మాత్రం కనిపించలేదు. సో ఇప్పటికీ నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను హెయిర్కి సంబంధించి, కానీ స్టిల్ నా హెయిర్ అయితే మాత్రం నాకు ఎప్పుడైతే హెయిర్ రెడ్యూస్ అవ్వడం మొదలయ్యిందో అప్పుడు ఎంత ఉందో ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కూడా నాకు సేమ్ అంతే ఉందండి.
నో యూస్. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నియర్లీ నేను హెయిర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ రెమెడీలు అన్నీ కూడా 1 year 2 year చేయలేదు, నియర్లీ 8 to 9 years నుంచి చేస్తున్నాను. సో 8 to 9 years నుంచి ప్రతిదీ కూడాను నియర్లీ 3 to 6 months చేస్తున్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది నాకైతే అంతగా అయితే లేదు. మరి నాకు లేదో లేదండి. సో దీన్ని బట్టి ఇక ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటి అంటే, సో మనం ఏది చేసినా హెయిర్కి సంబంధించి ఎక్స్టర్నల్గా ఏది చేసినా కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. అది నేను తెలుసుకున్నాను. సో అంటే ఇక్కడ ఏమొద్దంటే ఏదైనా చాలామంది ఏమంటారంటే మినిమం 3 months వాడితే రిజల్ట్ ఉంటుంది అంటారు. అంతెందుకు మన వెయిట్ లాస్ కూడాను ఒకవేళ వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా ఒక 3 months కంటిన్యూగా డైటింగ్ చేయటమో, ఎక్సర్సైజ్ చేయటమో, జిమ్ చేయటమో చేస్తే మనం అనుకున్న రిజల్ట్ కంపల్సరీగా వస్తుంది. అదే కాదు ఏదైనా అంతే, ఏదైనా 3 months ఎక్స్పెరిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అయితే వస్తుంది. సో రావట్లేదు అని అంటే సో ఎక్స్టర్నల్ యూజెస్ ద్వారా హెయిర్ గ్రోత్ అనేది 0. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ హెయిర్ గ్రోత్ అనేది 3 factorsలో ఉంటుంది. ఒకటి మనం తీసుకునేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్. ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి విత్ ఫైబర్, కార్బోహైడ్రేట్ అనేది తక్కువ తీసుకోవాలి. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనకి హెయిర్ ఫాల్ అవ్వటమో లేకపోతే హెయిర్ గ్రోత్ జరగకపోవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం తీసుకునేటువంటి ఫుడ్. సో రెండోది హెయిర్ గ్రోత్ అనేది చాలామందికి బై జీన్స్. వాళ్ళ మదర్కి చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటే వాళ్ళ పిల్లల్లో కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్లో అలా ఉన్న సో హెయిర్ గ్రోత్ అనేది కూడా బై జీన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మూడోది మనం ఉండేటువంటి ఎన్విరాన్మెంట్. సో ప్రజెంట్ మనం అంతా పొల్యూటెడ్ ఏరియాలోనే ఉంటున్నాం కాబట్టి దానివల్ల కూడాను మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా విపరీతంగా ఉంది. సో ఈ 3 factors వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది అవ్వటం లేదు, పైపెచ్చి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ మూడిట్లో మధ్యలోది అంటే వంశపారపర్యంగా బై జీన్స్ మనకి హెయిర్ గ్రోత్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ఫుడ్లో ప్రోటీన్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉండేలా అయితే చూసుకోవాలి. ఇది మెయిన్. ఓకే. సో కొంతమంది చూడండి అసలు వాళ్ళు ఈ హెయిర్ గురించి పట్టించుకోరు, కానీ వాళ్ళకి విపరీతమైన హెయిర్ పెరుగుతుంది. మేము ఇంతకుముందు ఏలూరులో ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చేది, చిన్నారి అని. తనకి ఎంత పెద్ద హెయిర్ ఉండేదో తెలుసా, కనీసం తన తల దూకునే టైం కూడా ఉండదు, తలకి ఆయిల్ కూడా పెట్టుకోదు. ఎప్పుడో ఈరోజు తలస్నానం చేస్తే ఇంకెప్పుడుకో మళ్ళీ. సో అలాంటి అమ్మాయికి ఎంత పెద్ద జుట్టు ఉండేది అనుకున్నారు. అడిగాను అనుకోండి, ఏమో అమ్మగారు అదే పెరిగిద్ది అనేది. సో అంతే, కొద్ది మందికి బై జీన్స్ ద్వారా కూడా హెయిర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే. సో నేనైతే ప్రతిదీ కూడా విత్ ఎక్స్పెరిమెంట్ ప్రూఫ్ ద్వారా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కావాలంటే మీరు ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే ఉండదండి, అది మాత్రం కన్ఫర్మ్. అది ఎవరికో కొద్ది మందికి 70% అయితే రిజల్ట్ 0 అండి. సో ఆ 20 and 30% మాత్రమే రిజల్ట్ అనేది కనిపించే ఛాన్స్ ఉంటుంది. అసలు ఇంకొక మేజర్ థింగ్ ఏంటో చెప్పమంటారా? సో హెయిర్ గ్రోత్ అనేది ఆఫ్టర్ 35 years మ్యాక్సిమం ఉండదండి. ఇంకా అసలు 40+ అయితే అసలు ఉండదు. కొద్దిమందికి ఆఫ్టర్ 60 ఉంటుంది. మా పెద్ద అత్తయ్య గారికి అయితే ఆఫ్టర్ 60 years హెయిర్ బాగా గ్రోత్ అయ్యింది. మేమైతే ఇప్పుడు ఆశ్చర్యపోయి వైట్ హెయిర్ గ్రోత్ అవుతుంది ఏంటి అనుకుని నవ్వుకునేవాళ్ళం అనమాట. సో అలా అంటే ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ కొంచెం హెల్తీ ఫుడ్ అది తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఆఫ్టర్ 40 years అసలు హెయిర్ గ్రోత్ గురించి పెద్దగా ఆలోచించకపోవడమే మంచిది, ఎందుకంటే పెరగదు కూడా. అసలు ఆఫ్టర్ 40 years బాడీలో చాలా ఆర్గాన్స్ వాటి ఫంక్షన్ని తగ్గిపోతూ వస్తుంది యాజ్ పర్ సైన్స్. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ కిడ్నీస్లో ఉండేటువంటి నెఫ్రాన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, 10% వాటి ఫంక్షన్ మానేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు హెయిర్ గ్రోత్ ఆఫ్టర్ 40 అసలు ఆలోచించడం కూడా అనవసరం. ఏదో ఒక టైంలో ఎలానైనా సరే దాన్ని కొంచెం బాగా పెంచుదామనే ఉద్దేశం మీద ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఎక్స్పెరిమెంట్స్. సో చెయ్యండి, మీకు ఓపిక ఉంటే. ఓపిక లేని వాళ్ళు వదిలేస్తారు, అంతకు మించి ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. సో నేను నా ఫుల్ ఎక్స్పీరియన్స్ తోటి నియర్లీ 8 to 9 years చేసినటువంటి హెయిర్ గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వడం వల్ల సో ఈ ఇన్ఫర్మేషన్ని కొద్దిమంది వ్యూవర్స్ అయినా చూసి ఓకే మనకు పెరగదులే అని వదిలేసి, లేకపోతే మంచి డైట్ తీసుకోవడం వల్ల పెరుగుతుందేమో అన్న ఉద్దేశం మీద గుడ్ డైట్ తీసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో